ఈ రోజు మన ముందు ఉన్నారు ఒక డైనమిక్ లీడర్ అని చెప్పొచ్చు. ఒక ఉమెన్ గా ఉన్న తను లెజెండరీ అని కూడా చెప్పొచ్చు. మరి మాధవీలత గారు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి మహిళ ఒక శక్తివంతురాలు అని చెప్పి, మరి అసలు ఆ మహిళలకు ఎందుకు ప్రత్యేకంగా ఒక మహిళా దినోత్సవాన్ని క్రియేట్ చేశారంటారు? మనం చేయలేదమ్మా. ఇది ఉమెన్స్ డే అనేది ఫారెన్ కాన్సెప్ట్. మన కాన్సెప్ట్ లో రోజు మాతృదేవోభవ అని మనం రోజు చెప్పుకోవాలి. పొద్దున మాట చెప్పుకొని బయటికి వెళ్ళాలి. అంటే ఈ ఉమెన్స్ డే కి చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆ ఉమెన్సే కేకులు కట్ చేసుకోవడం, పార్టీలు చేసుకోవడం, కిటీ పార్టీలు ఆడడం, అలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు ఉమెన్స్ డే అంటే ఎలా జరుపుకోవాలి మీ ఉద్దేశంతో ఏంటి అసలు? ఆ రోజు మనం కాకుండా మన ఇంట్లో ఉన్న స్త్రీకి వెళ్ళి నమస్కారం చేయాలి ఫస్ట్. మీరు మసీదు మీద ధైర్యంగా విల్లును వెక్కు పెట్టినప్పుడు లేదు, అది అందరూ తప్పే. అసలు నేను మసీదు మీద ఫస్ట్ విల్లు ఎత్తి పెట్టలేదు. ఎందుకు పెట్టాలి ఒక మసీదు మీద, చెప్పండి మీరు. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే ప్రత్యేకంగా ఆడవాళ్లకు మహిళలకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలని చెప్పే ప్రత్యేకత ఏం లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మహిళ అనేది సూపర్, ఎప్పుడైనా హిట్టే, తను ఎప్పుడైనా గ్రేటే, అదైతే నేను చెప్పగలను. అందుకు కాకపోతే మహిళల కోసం ఒక ప్రత్యేకమైన దినాన్ని అంటే రోజుని క్రియేట్ చేశారు కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది. అందుకే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కానీ ఈ రోజు మన ముందు ఉన్నారు ఒక డైనమిక్ లీడర్ అని చెప్పొచ్చు. ఒక ఉమెన్ గా ఉన్న తను లెజెండరీ అని కూడా చెప్పొచ్చు. అలా చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. ఎందుకు అంటే కూడా చెప్తాను. తను ఎంత ధైర్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు సనాతన ధర్మానికి నిదర్శనంగా నిలబడి ఆడవాళ్ళ శక్తిని ఏంటి అనేది కూడా నిరూపిస్తూ ధీటుగా పోరాడుతున్నారు. కాబట్టి నేను ధైర్యంగా ఒక లెజెండరీ లీడర్ అని చెప్తాను మాధవీలత గారిని. మరి మాధవీలత గారు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. 2 తెలుగు రాష్ట్రాలే కాదు, మన దేశం మొత్తం కూడా. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది తనని కలవడం కూడా. నమస్తే మేడం. నమస్కారం తల్లి. మేడం, ముందుగా అంటే నేను శుభాకాంక్షలు చెప్పండి మహిళలకని నేను అడగట్లేదు. ఎందుకంటే అందరికీ ఇక్కడ ప్రతి మహిళకు ఒక శక్తి ఉంది. అది మీరే చెప్పారు కూడా ఎన్నోసార్లు, చాలా మీటింగ్లలో, చాలా ప్రెస్ మీట్లలో, చాలా సభలలో చెప్పారు, ప్రతి మహిళ ఒక శక్తివంతురాలు అని చెప్పి. మరి అసలు ఆ మహిళలకు ఎందుకు ప్రత్యేకంగా ఒక మహిళా దినోత్సవాన్ని క్రియేట్ చేశారంటారు? మనం చేయలేదమ్మా. ఇది ఉమెన్స్ డే అనేది ఫారెన్ కాన్సెప్ట్. మన కాన్సెప్ట్ లో రోజు మాతృదేవోభవ అని మనం రోజు చెప్పుకోవాలి. పొద్దున మాట చెప్పుకొని బయటికి వెళ్ళాలి. అమ్మకి కాళ్ళకి నమస్కారం చెయ్యాలి, నాన్నకు కాళ్ళకి నమస్కారం చెయ్యాలి. వాళ్ళిద్దరికి కాళ్ళకి నమస్కారం చెయ్యకుండా మనం బయటికి వెళ్ళకూడదు. ఇదంతా ఫారెన్ కాన్సెప్ట్. సరే, ఇప్పుడు ఏదైనా ఫారెన్ కాన్సెప్ట్ ని మనం ఈజీ ఇప్పుడు పొరగింటి పుల్లకూర రుచి ఎక్కువ అని వాడన్నా తెల్లవాడు ఏదన్నా చెప్పాడంటే మనం ఎగురుకుంటూ ఫాలో అయిపోతున్నాం. అంతేగాని రోజు అమ్మవారి గుడికి వెళ్ళే ఆ స్త్రీ ఉమెన్స్ డే చేస్తున్నట్టే. ఇంట్లో రోజు భార్యని గౌరవించే ఇంట్లో రోజు ఉమెన్స్ డే ఉన్నట్టే. కూతుర్ని రోజు ఆదరించి ఆ ఇంట్లో బాలా పూజ చేసుకునే వాళ్ళకి ఉమెన్స్ డే ఉన్నట్టే. సో ఈ ఉమెన్స్ డే అంటే ఏమిటి అంటే, నువ్వు స్త్రీని గౌరవించే ఒక రోజు. అంటే తెల్లోడు 365 రోజులు ఒక రోజు గౌరవిస్తాడు స్త్రీని. వాడికి అంతకన్నా టైం లేదు. మిగతా 364 రోజులు స్త్రీ గుర్తుండదు, స్త్రీ వాడికి తెలియదు. కాబట్టి వాడు ఒకరోజు సరే ఏడవకు, నీ కళ్ళ నీళ్ళు దుడుస్తాలేపో, నీకు ఒక రోజు ఇస్తాలే అని అన్న ఆ కాన్సెప్ట్ ని సరే మనం కూడా ఆపాదించుకొని సరే 365 రోజులు ఎలాగో ఉన్నాయి, ఇంకొక రోజు వాడేదో అంటున్నాడు కాబట్టి చేద్దాంలే అని చేయడం తప్పిస్తే నా ఉద్దేశంలో ప్రతిరోజు ఉమెన్స్ డే. అంటే ఈ ఉమెన్స్ డేకి చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఆ ఉమెన్సే కేకులు కట్ చేసుకోవడం, పార్టీలు చేసుకోవడం, కిటీ పార్టీలు ఆడడం, అలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు ఉమెన్స్ డే అంటే ఎలా జరుపుకోవాలి మీ ఉద్దేశంతో ఏంటి అసలు? ఆ రోజు మనం కాకుండా మన ఇంట్లో ఉన్న స్త్రీకి వెళ్ళి నమస్కారం చేయాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మా అత్తగారికి, మా అమ్మకి నేను నమస్కారం చేసుకోవాలి. ఆ రోజు ఎక్కడ ఉన్నా కూడా ఫోన్ చేసి, అమ్మ చాలా సంతోషం తల్లి, మీలాంటి మహానుభావులు, మీలాంటి స్త్రీలు మా ఆడపడుచుకి. సో ఈ ముగ్గురిని ఫస్ట్, అంటే మా అమ్మ, నాకు అక్క చెల్లెళ్ళు అంటే డైరెక్ట్ గా ఎవరు లేరు, తోడి కోడళ్ళు లేరు కాబట్టి ఉన్నదెవరు ఇంక ముగ్గురు. అంటే పెళ్లికి ముందు మా అమ్మగారు, పెళ్ళయ్యాక మా అత్తగారు, ఆడపడుచు, ముగ్గురికి నేను కనీసం ఫోన్ చేసి, అమ్మ మీలాంటి ఒక చక్కటి స్త్రీ భూమి మీద జన్మించినందుకు, రకరకాల బాధ్యతలు మీరు నిర్వర్తించినందుకు ధన్యోస్మి తల్లి అని నేను చెప్పగలగాలి. 4,
నా జీవితంలో నా స్తోమతను బట్టి ఇంకొక మహిళను నేను సత్కరించగలగాలి. అది ఒక స్త్రీ ఇంకొక స్త్రీని ఆ రోజున గౌరవిస్తున్న విధి విధానము. కేక్ కట్ చేసుకోవడం మన సాంప్రదాయం కదా, ఎవరి ఇష్టం వాళ్ళది, చేసుకుంటే చేసుకోండి, అందరూ కలిసి మీరు చక్కగా ఎంజాయ్ చేసుకోండి. కానీ ఆ రోజు స్త్రీని గౌరవించడం, గుర్తించడం అనేది ముఖ్యం. కాబట్టి నువ్వు ఎవరిని గుర్తించావు? మీ ఇంట్లో పనమ్మాయి ఉంది, అరే ఇంత మాట్లాడుతుంటే వచ్చింది స్ఫురణ, ఈసారి మా పనమ్మాయిలందరికీ, మా ఇంట్లో పనిచేసే స్త్రీలందరికీ చీరలు కొనిస్తాను. అయితే నేను కొనిస్తాను, ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే స్ఫురణ వచ్చింది. కాబట్టి ఇది ఏమిటి అంటే, రోడ్డు ఉడిచేవాళ్ళు మనం ఆ రోజు బయటికి వెళ్తాం, చూస్తాం, పండుకొని ఇవ్వగలుగుతున్నామా వాళ్ళకి? మన ఇంట్లో మగవాళ్ళని కూడా మనము స్త్రీని గౌరవించేటట్టు ప్రేరేపిస్తున్నామా లేదా అని. ఏమ్మా ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, ఆ రోజు మా అబ్బాయికి చెప్తాను, ఆయన నువ్వు ఎవరో ఒకళ్ళు మీ టీచరు ఎవరో గో గివ్ అ గిఫ్ట్ పెన్ ఆన్ ఉమెన్స్ డే. ఒక స్త్రీకి ఒక పండు ఇవ్వండి మీరు బయటికి వెళ్ళి. ఇంట్లో మహిళ గౌరవించడమే కాకుండా తన ఒక్క సభ్యత్వాన్ని తన ఫ్రెటర్నిటీలో, తన బంధువర్గంలో, స్త్రీ అనే బంధువర్గంలో ఆవిడ వీలైనంత చేయడమే కాకుండా ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండే మగవాళ్లతో కూడా ఒక పరాయి బయట స్త్రీని గౌరవించేటట్టు నీవు ఎంకరేజ్ చేసావా లేదా అనేది నా ఉద్దేశం. అదైతే నిజం మేడం, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉన్న మన పిల్లలకి వాళ్ళకి నేర్పిస్తే కదమ్మా తెలుస్తుంది. ఇంట్లో నేర్పిస్తేనే బయటికి వెళ్ళి వాళ్ళు ఏంటి మంచి చేయడం అనేది నేర్చుకోగలుగుతారు 100%. కాబట్టి ఇది నేను చేశానా లేదా అనేది ముఖ్యం. కాబట్టి ఈసారి నుంచి అలా కూడా ఒకటి చేద్దాము అని. అంతే ఉన్న వాళ్ళకి పని మనుషులకి అయితే మీరు చీరలు పెడతాను ఖచ్చితంగా అని చెప్పేశారు. ఇప్పుడు ఓపెన్ గానే చెప్తాను కాబట్టి ఇప్పుడు వెంటనే అరేంజ్ చేసుకోవాలి. ముఖ్యంగా మేడం, నిజంగా మహిళలకి అంటే ఒక స్త్రీకి పూర్తి స్వతంత్రం వచ్చిందంటారా? ఈ స్వతంత్రం అనేది ఒక మీకు మాట చెప్తాను, భారతదేశానికే రాలేదు, స్త్రీ వరకేం ఆడుతున్నారు మీరు. ఇంకా దళితులకు వచ్చిందా? రాలేదు. ఆదివాసులకు వచ్చిందా? రాలేదు. చిన్నపిల్లలకు వచ్చిందా? రాలేదు. ఎవ్వరికీ రాలేదు. ఎందుకంటే స్వతంత్రం అనేది ఒకడిచ్చేది కాదు, మనం తీసుకునేది. ఎప్పుడైతే మీకు భారతదేశం కూడా దాస్య శృంఖలాలకు వెళ్ళిందో, అంటే బ్రిటిష్ పరిపాలనకు వెళ్ళిందో, వాడు ఇచ్చేళ్ళదే మనకి, మనం లాక్కున్నాం వాడి దగ్గర. ఏమ్మా, స్వాతంత్రం అనేది అవకాశం అనేవి ఇవి రెండు. ఇవి ఎప్పుడు తలుపులు కొట్టి మన ఇంటికి రావు, మనం వాటిని సృష్టించుకొని మనం దాన్ని మనమే సాధించుకోవాలి. కాబట్టి స్త్రీ తన స్వాతంత్రాన్ని తానే సృష్టించి సాధించుకోవాలి. దానికి ఫస్ట్ చేసే పని ఏంటి అంటే, స్త్రీ ఇంకో స్త్రీతో స్నేహం అంటే మన శక్తిని పంచుకోవాలి. ఎలా పెరుగుతుంది మన శక్తి? ఒక పుల్లని విరచగలవు, నువ్వు 10 పుల్లలు కలిపితే విరచలేవు కదా. అది తో స్త్రీల మధ్యలో ఐకమత్యత, కుటుంబంలోని స్త్రీల మధ్య ఐక్యత ఫస్ట్ అక్కడే కోల్పోయాం. మనం అక్కడే బలహీనం అయిపోయాం. ఇదైతే 100%. చిన్న ఉపమానం ఇస్తాను తల్లి. ఓ ఇంట్లో ఓ భర్త ఉన్నాడు అనుకుందాం, ఓ భార్యను కొడుతున్నాడు అనుకుందాం, ఆ ముందుకు వెళ్ళనివ్వట్లేదు అనుకుందాం. ఆ ఇంట్లో ఆవిడ, వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్తగారు, వాళ్ళ ఆడబడుచు అందరు ఒకటయ్యారనుకో, వాడు ఏం చేసుకోగలడు? నాకు కరెక్ట్ సమాధానం వచ్చింది. ఏం చేసుకోగలడు వాడు? నెక్స్ట్ వాడు విడాకులు ఇస్తానంటాడు. ఫస్ట్ అత్తగారు ఏం చేయాలి? సరే విడాకులు ఇస్తా కదా, ఇల్లు వదిలేసి, ఆ ఇల్లు వాళ్ళదైతే గెట్ అవుట్, నా కోడల్ని నేను చూసుకుంటా అనగలగాలి. సపోర్ట్ నిలబడాలి. అయిపోయిందా? అసలు ఇంకెవ్వరు సపోర్ట్ ఎక్కర్లేదా ఆ స్త్రీకి? వెళ్ళిపోను. అమ్మ అనడం కాదు, అత్తగారు అనగలగాలి ఈ మాట. వెధవ ఎందుకంటే ఆ అంతరాత్మకు తెలుసు కోడలు తప్ప కొడుకు తప్ప. నిజంగా కొడుకు తప్పైతే వెళ్ళిపో ఇంట్లో నుంచి, నేను నా కోడలు ఉంటాం, ఆ పిల్లల్ని నేను చూసుకుంటా తల్లి, నువ్వు వెళ్ళి కెరియర్ స్టార్ట్ చేసుకో, అయితే కెరియర్ లో ముందుకు వెళ్ళు. ఇలా స్త్రీకి ఎప్పుడైతే కలిసి నిలబడుతుందో అప్పుడు పురుషుడు వెనక అడుగు వేయడం మొదలు పెడతాడు. అంతేగాని మనం ఊరికే గొడవ చేసి ఏదో ధర్నాలు చేసి ఫెమినిస్టులు అని ఏదో ఒక కొత్త పదాలు తయారు చేసి కొత్త పదార్థాలు తయారు చేయడం వల్ల ఏమీ ఉండదు. ఎందుకంటే భారతదేశంలో పురుషుడు అంత చెడ్డవాడు కాదు, ఏంటంటే మార్గం తప్పాడు. అది ఛత్రపతి శివాజీ ఎట్లుంటాడమ్మా, సంభాజీ మహారాజ్ ఎట్లుంటాడు, కూడా కారణం అవుతాయి. చాలా చాలా విదేశీ ఆక్రమణలు దీనికి కారణం.
ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎప్పుడు చూసినా ఏదో రకంగా ఆడవాళ్ళని ఎలా ఉద్ధరిస్తామని తపన పడిపోతుంటాడు ఆయన. ఏమ్మా కాబట్టి ఇప్పుడు మన రామకృష్ణ పరమహంస అంత పెద్ద సెయింట్ ఉన్నారు, ఆయన భార్యకే కాళ్ళు కడిగేవాడు ఆయన. కృష్ణుడు సైతం కాళ్ళు పట్టుకున్నాడు. సో బేసిక్ గా నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే ఎక్కడ కూడా మన ఇతిహాసాలు పురాణాలు స్త్రీని ఏదో కించపరిచి తక్కువ చేయలేదు. సరే కాలక్రమేణా చాలా హిస్టరీ దీనికి చాలా తోడ్పడింది. కానీ ఈ రోజు స్త్రీ ఏం చెయ్యాలిరా అంటే ముందు స్త్రీలందరూ ఒకటైపోండి, మీరు బికమ్ వన్, బీ వన్, వెదర్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ది ఫ్యామిలీ, వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ది ఫ్యామిలీ. అదే కొత్త మార్పు రావాలని కోరుకుంటున్నాను. కానీ చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ప్రతి వర్డ్ లో మీరు చెప్పే ప్రతి మాట కూడా అటు అంటే లేడీస్ ఒకరే అని కాదు మేడం, చాలా మందిని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు మిమ్మల్ని, మీ మాటల్ని వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మీరు సనాతన ధర్మాన్ని ఎంత గౌరవిస్తారో అందరికీ తెలుసు. మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు మాత్రమే సనాతన ధర్మానికి నిదర్శనం అంటారు. ఎందుకంటారంటే ప్రతి మాట కూడా అలా ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకా అఘాయిత్యాలు, అమ్మాయిల పైన అత్యాచారాలు పెరుగుతున్నాయి. అంటే ఆడదానిలో తనకున్న శక్తిని తను గుర్తించలేకనే ఇలా లోబర్చబడుతున్నారంటారా? కాదు, స్త్రీలో సపోజ్ ఒక ఇంట్లో జరుగుతోంది అనుకున్న అత్యాచారం, ఆమె ఒంటరిది అయిపోయింది కాబట్టి అత్యాచారం జరుగుతుంది. 10 మంది ఉన్న గుంపు నువ్వు కొట్టగలవా? కానీ ఒక మగవాడు ఒక స్త్రీని ఎందుకు కొడుతున్నాడా, ఒక అత్యాచారం ఎందుకు జరుగుతుందంటే వాడికి తెలుసు ఆవిడ బలహీనురాలు, ఆవిడ ఒంటరిది అని. కానీ స్త్రీ బలహీనురాలు కాదు, యాక్చువల్లీ ఒంటరిది అయిపోయింది. ఎందుకు ఒంటరిది అయిపోయింది? ఒక పురుషుడు నీ మీద అత్యాచారం చేస్తుంటే ఇంకో పురుషుడి సహాయం ఎలాగో తీసుకోలేవు, కానీ ఎవరి సహాయం కావాలి? అప్పుడు ఇంకో మహిళ సహాయం కావాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సమాజమే నాకెందుకు అనుకున్న మానసిక స్థితిలో వచ్చేసారు. ఇప్పుడు నీ పక్కింట్లో దుర్మార్గుడు వచ్చాడు, అది ఎవడో ఒకడు వచ్చాడు ఫస్ట్ నీ పక్కింట్లో, కన్నీసి ఉంచాలి నువ్వు. నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా, అసలు ఎవడు వీడు, కొత్తవాడు, వీడు బ్యాచులరా, ఎవరు వీడు, ఎందుకున్నాడు ఇక్కడ, ఎందుకే? పూర్వం ఏం జరిగేదంటే అమ్మా, పూర్వం అంటే చాలా వందల సంవత్సరాల క్రితము ఎవరైనా కొత్తగా అద్దెకు దిగారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పాలు కూడా వీళ్ళే పొంగించేసి, వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ వీళ్ళే సర్దించేసి ఎంత కలిసిపోతారంటే వాడి పుట్ట పూర్వత్రాలు అమ్మ నాన్న తాత ముత్తాతలదంతా వీళ్ళ దగ్గర రికార్డు ఉండేది. దానివల్ల ఏమయ్యేదంటే వాడెవరు, వాడి ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. మనం ఎంత ఫస్ట్ సంజయ్ జహాంగీర్ అని ఒకడు ఉన్నాడు, తెలుసా నీకెవరా? పేరు విన్నా మేడం, అదే కన్ఫ్యూజ్ అయిపోయావు. ఎందుకంటే రాహుల్ ఇప్పుడున్న కాంగ్రెస్ లో రాహుల్ జహాంగీర్ ఉన్నాడా, వాళ్ళ చిన్నాన్న. ఎందుకంటే భయంకరంగా ఏం చేశాడంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ తోసేశాడు మన మీదకి. లేకపోతే మీరు చూడండి, మీ అమ్మమ్మ గారికి ఎంతమంది పిల్లలు? మా అమ్మమ్మకి 8 మంది. వెరీ గుడ్. మీ నానమ్మ గారికి ఎంతమంది పిల్లలు? నానమ్మకి ఒక్కడే నాన్న. సరే, ఏదో కారణం చేత పని ఆయన పైన వాళ్ళకి అమ్మ అంటే ఏదో కారణం చేత ఒక్కడే పుట్టాడు. మా అమ్మకి అడగలేదు, మా అమ్మకి 8 మంది. అబ్బా, మేము అయ్యో నేను చిన్నదాన్ని. లాస్ట్ వెరీ గుడ్. మీ నాన్నగారు వైపు ఒక్కరే అన్నారు మీరు, నాన్నగారు ఒక్కరు కాబట్టి కారణం చేత, అంతే కదా. అందుకే నాకు కావాలనుకున్నాడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మా అమ్మమ్మ గారు ఉన్నారు అనుకో, ఆవిడకి 14 మంది సంతానం, మా నాన్నమ్మ గారు ఉన్నారు అనుకో 12 మంది సంతానం. కానీ అంటే మనకేమీ తక్కువ మంది పిల్లల్ని కానీ అలవాటు భారత భూమికి హిందువులకి లేదు. ఆలోచించింది, నేను చాలా పెద్ద పాయింట్ చెప్తున్నాను. కానీ కంటిన్యూస్ గా మన నెత్తి మీద రుబ్బారు. ఏమని వాడు ఎస్పెషల్లీ సంజయ్ ఏంటి పిల్లలు పుట్టకుండా బలవంతంగా లాక్కెళ్ళి ఆపరేషన్లు అయిపోయాయి ఆ కాలంలో. దానివల్ల ఏమైందంటే ఇది చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం. ఎంత దుర్మార్గం చూసావా తల్లి, బ్రెయిన్లకు ఎలా ఫీడ్ చేశారు చూడు, ఒక రాంగ్ సీడ్. ఒక్క బిడ్డే ముద్దు అని కూడా పెట్టారు. ఇద్దరు ఏమిటో ఉండో ఆపై ఇంకా వద్దు ఏదో ఉంది ఇలా పాతకాలం నేను రేడియోలో వింటూ ఉండేదాన్ని. అంటే దీనివల్ల ఏం చేశారంటే కాన్స్టెంట్ గా చిన్న ఫ్యామిలీస్ చేయడం, చిన్న థింకింగ్ ఇవ్వడం, ఇంతకన్నా నాకు ఒకటితో సంబంధం లేదు అని డిటాచ్మెంట్ క్రియేట్ చేశారు. దీనివల్ల ఏమైంది అని అంటే ఏదైనా ఇంతే నాకెందుకు, వాళ్ళ గురించి నాకు. ఇప్పుడు 9 మంది 10 మంది 6 మంది 5 మంది ఉండే కుటుంబాలు ఏమవుతుంటే మన అందరి గురించి ఆలోచించే మనస్తత్వం ఉంటుంది.
ఇద్దరే ఉండి ఆ తర్వాత ఒక్కళ్ళే ఈ చివరికి డింక్ పేరుతోటి అసలే లేని నీవు పరిస్థితికి వచ్చినప్పుడు వస్తున్నాయి. వచ్చేసినప్పుడు నువ్వు నీ పక్కింట్లో ఎవడున్నాడో నీకు ఎలా తెలియాలి? అయిపోయింది కదమ్మా, యు బికమ్ సెల్ఫిష్. అంతే. ఒకటి, నీ పక్కింట్లో ఎవరున్నారో నువ్వు చూడదలుచుకోవట్లేదు. ఆడపిల్లల్ని ఎవరు దింపుతున్నారో నువ్వు చూడదలుచుకోలేదు. మీ ఆడపిల్లలు ఎవరిని ఇష్టపడుతున్నారో లేదా నీ కొడుకు ఎవరిని ఇష్టపడుతున్నారో నువ్వు తెలుసుకోదలుచుకోలేదు. అయిపోయింది కదా, నువ్వెవరు ఇంకా? అది నిజం మేడం. వ్యక్తిగా ఇంకా నువ్వు ఎవరు? ఇంకా నువ్వు మనిషి ఎందుకు అయ్యావు? జంతువులకు ఒకరితో ప్రేమ లేదు, ఒకరితో బంధం లేదు. మనిషి ఏంటి? ఇంకా నువ్వు కూడా ఒక జంతువు కదా. నేనేం మాట్లాడాలి అలాంటి సమాజం గురించి? కళ్ళ ముందు జరుగుతుంటే కూడా నాకు సంబంధం లేదని వెళ్ళిపోతున్నారు. అలాంటి సమాజం ఏర్పడింది ఈరోజు. ఇప్పుడు నేనేం చెప్పను? అలాంటప్పుడు ఏం చెప్పగలుగుతాను? ఆడకూతురికి ఏం చెప్పగలుగుతారా? తల్లి నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండమ్మా నేను చెప్పగలను, కానీ నువ్వు విచ్చలవిడిగా వెళ్ళిపో నేను ఎలా చెప్పగలను? చెప్పలేని పరిస్థితులు వచ్చాయి. అది ఎందుకు వచ్చింది? సమాజంలో ఒక కుటుంబంలోనే ప్రేమలు లేవు ఈరోజు. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లేదు. ఈ అత్తగారులు, మామగారులు, అమ్మలు, నాన్నలు టీవీ సీరియళ్ల ముందు కూర్చుంటున్నారు. అందులో ఏమిటేమిటో ఉంటాయమ్మా బాబోయ్. నిజంగా సైకలాజికల్ గా డ్రామా అది. నిజంగా కోడళ్ళు ఏవో చేసేసి అత్తగారులను చంపేస్తుంటారు, అత్తగారులు ఏవో చేసి కోడళ్ళని చంపేస్తుంటారు. పైగా ఎవరికి కూడా ఇంతవరకు కూడా చెప్పాను, ఇంతవరకు 1000-2000 కోట్ల వ్యాపారం కన్నా తక్కువ అసలు ఈ టీవీ సీరియల్స్ మాట్లాడు. అవి చూసి కూడా బయట జరుగుతున్నాయి అనుకోవచ్చా? అదేంటున్నానమ్మా. సో ఈ సీరియల్స్ మిమ్మల్ని ఒక ప్రపంచాన్ని తీసుకుపోతే ఇంకోటి తెలుసా, ఎంటైర్ టీవీ ఛానల్స్ అంతా ఇంటర్నేషనల్లీ కంట్రోల్డ్ ఇవి. నిజం చెప్పడం అంత ఈజీ కాదు. వీటిలో చెప్తే వాళ్ళకి సాటిలైట్ కనెక్షన్స్ ఉండవు, చాలా ఉంటాయి. ఇట్ ఇస్ అ బిగ్గర్ స్కామ్ దెన్ వాట్ వి నో. అందుకేం చేయాలి? అప్పుడు నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీ బుద్ధి ముందు ఓపెన్ అవ్వాలి. అదే సనాతన ధర్మము. మంచి మాట చెప్పారు మేడం. ఒక్క మాట అడుగు. చీకటిలో ఒక దీపమే సనాతన ధర్మం. సనాతన ధర్మం నేను వెనక్కి లాగట్లేదు. వెనక్కి లాగిపోయి లోతులో పడిపోయి గొయ్యిలో పడిపోయిన నీకు ఒక చిన్న చిరుదీపం లాంటిది సనాతన ధర్మం. నిజం, 100కి 100% నిజం మేడం. కానీ ఒక్కటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు అనిపించి అడుగుతున్నాను. మీరు అన్నారు ఒక మహిళ ఒంటరితనాన్ని చూసి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి. ఆ మహిళకి ఇంకో మహిళ తోడైతే శక్తివంతరాలు అవుతుంది, ధైర్యం చేస్తారు. కానీ అలానే ఇంకో ఆ మహిళ ఎవరికో అమ్ముడు పోయి ఈ మహిళని అమ్మేస్తే కష్టం. అది కూడా జరుగుతుంది. అందుకే ఐకమత్యం అంటే అది కూడా అది కూడా ఏంటి అవే అదే అంటున్నాను. ఒకే ఇంట్లో కూడా అత్త సపోర్ట్, కేరళ ఫైల్స్ అంతా అవే కదమ్మా. ఆడపడుచు సపోర్ట్ కావాలి చెప్పారు. మంచి మాట చెప్పారు. పైగా ఆ ఇంట్లో తల్లిదండ్రులు కూడా, ఆ తల్లి కూడా కొడుకుల్ని, అన్నదమ్ములని, వాళ్ళని కూడా స్త్రీ సంరక్షిత ప్రేరేపణగా, స్త్రీని మర్యాదించే దిశలో ప్రేరేపణగా, అంటే ఎంకరేజింగ్ ఇక్కడ పెంచాలి. యు హ్యావ్ టు. మగవాడికి నేర్పించాలి. ఈజ్ వెరీ ఇమోషనల్ గై. మ్యాన్ ఈజ్ యాక్చువల్లీ, మగవాడు చాలా ప్రేమపూరితమైన వ్యక్తి. ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు చాలా ఇమోషనల్. చాలా చెప్పొచ్చా మాట? ఎస్, మనమే చాలా ఇమోషన్స్, మనకే వాళ్ళకన్నా కొంచెం తక్కువ. మనం లాజికల్ గా ఆలోచిస్తాం, చాలా లాజికల్ గా ఆలోచిస్తాం. మనం బయట పెట్టుకుంటాం, వాళ్ళు బయటపడరు అంతే. ఏమీ లేదమ్మా. ఇదివరకు అందరూ బయటపడేవాళ్ళు. ఈ ఇంగ్లీష్ వెస్టర్న్ స్టైల్ ఇది. మగవాడు ఏడవకూడదు, మగవాడు బయట పెట్టకూడదు, ఏమీ లేదు అట్లా. అందరూ ఒకే రకంగా ఉంటాయి. అందరికీ బాధలు, గషింగ్ ఫీలింగ్స్ అంతా ఒకే రకంగానే ఉంటాయి. లెట్ లివ్. అందరూ ప్రశాంతంగా ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు అన్యోన్యత, బంధము, భావము అన్ని వాళ్ళలో ఇచ్చి పెంచాలి. ఓ మంచి కొడుకు, ఒక మంచి కొడుకు రేపొద్దున మంచి వ్యక్తి అవుతాడు. ఆ మంచి వ్యక్తి సమాజాన్ని కాపాడతాడు. అలా ప్రతి తల్లి కనుక తన కొడుకుని పెంచుకోగలిగితే సమస్య ఎక్కడుంది చెప్పు. వాడు ఆడపిల్లలు చెప్తానా 1 గంట అయినా పర్లేదురా బాబు నువ్వు వెళ్ళరా అప్పు అంటాను. కానీ అలా స్త్రీ ముందు పడాలి. ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు అనుకో, ఆటో డ్రైవర్ తల్లికి కూడా కూతురు, ఆడమనిషి మర్యాదలు తెలుసు కదా. తెలుసు, ఎందుకు కాబట్టి పెంచాలి. అలా పెంచాలి. ఆ కొడుకుకు మంచి చెప్పి నేర్పించాలి, నేర్చుకునేలాగా పెంచాలి. తప్పదు. మనుషులు కూడా చెప్పాలి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా నేర్పించాలి. ఖచ్చితంగా చెప్తేనే తెలుసుకుంటారు. అందుకే అడుగుతున్నాను మేడం మీ వరకు వచ్చేసరికి. ఎందుకంటే మాధవీలత గారు ఎవరికి భయపడకుండా, అంటే అన్యాయం జరిగే ప్రతి చోట మీరు ఉంటారు.
ఇది అందరికీ తెలుసు. అయ్యో అంతేమీ లేదమ్మా, అన్యాయం ఎందుకంటే- జరిగే చోట నన్ను పిలిస్తే వెళతాను, తెలిస్తే ఖచ్చితంగా. మాట్లాడతాను. ఎందుకంటే అది అన్యాయం అని మీకు అనిపించినప్పుడు మీరు ఎదిరించడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఒక ఒంటరి మహిళే కదా, అంటే మీరు ఏ ధైర్యంతో ఇలా ముందుకు నేను వచ్చి ఒంటరిదాన్ని ఎందుకు నిలదీస్తున్నారు? అయ్యానమ్మా? చెప్పండి. నాతో నేనే ఉన్నాను, అందుకే చాలా పెద్ద ధైర్యం అదే. మీకు సపోర్ట్ ఎంత మంది మహిళలు ఉన్నారంట? అంటే ఇక్కడ నువ్వు, నేను ఏదైతే చెప్పానో నువ్వు నాకు తీసుకొచ్చి నాకు ఆపాదిస్తున్నావు, అది నాకు అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే అంతే. నేనెవరో ఒక పాపం సామాన్యమైన మహిళ, ఆ మహిళ ఎంత శక్తివంతురాలో ఆ మహిళకి తెలియదు. నాకు తెలిసిన ఎంత శక్తివంతురాలు, Yes. కానీ నాకు ఎవరు మహిళలు సపోర్ట్ అక్కర్లే. అయినా అది మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. కదా, మా అమ్మని చూసేదాన్ని నేను, మా ధైర్యవంతురాలు మా అమ్మ. అది పెళ్లి చేసుకున్న తర్వాత మా అత్తగారు కూడా ధైర్యం కన్నా చాలా సామాజిక సేవ దృక్పథం ఉన్న వ్యక్తి ఆవిడ, సామాజిక సేవ దృక్పథం. సో ఏమవుతుంది అంటే వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళందరిలో ఒక్కొక్క క్వాలిటీస్ ఉన్నాయి. అల్టిమేట్గా నేను తెలుసుకుంది ఏమిటి అని అంటే, నీవు ఒక విషయం నిర్ణయించుకున్న రోజు చెయ్యడానికి నీతో నీవున్నావు, అది చాలు అన్నది నేను తెలుసుకోవడమే కాకుండా ఒక్కొక్కసారి మధ్యంతలో నా కొడుకు కూడా నాకు అది అంటే నీకు ఒకరు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేవాడు కదా. కాబట్టి నాకున్న ధైర్యము కొంచెం వేరే, అంటే నన్ను నేను గుర్తించుకున్న ధైర్యం నాది. నేను చాలా మంది అనుకుంటారు ఇలా ఉండాలి అని, ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు, అలా ఉండాలి అనుకుంటున్నారు. ప్రతి రంగంలో ఆడవాళ్ళు ముందుకు వస్తున్నారు, ఖచ్చితంగా రావట్లేదని కాదు, కానీ కొన్ని విషయాలలో ఆలోచించి వెనకడుగేస్తూ వస్తున్నారు. వాళ్ళకి మనోధైర్యం పెరగాలి అంటే మీరు ఏం చేస్తారు? నాకు మనోధైర్యం పెరగాలంటే నేను పూజ చేసుకుంటా, జపం చేసుకుంటా. వాళ్ళకి చిన్న సూచనలు మీరు ఏం లేదు, ముందు దేవుడు ఉన్నాడని నమ్మండి అమ్మా. అది లక్షణంగా ఎర్రబొట్టు పెట్టుకోండి, కుంకుమ పెట్టుకోండి, అమ్మవారి ముందు కూర్చోండి, ఓ 10 నిమిషాలు పూజా పునస్కారం చేయండి. నేను ఎక్కడైనా కొంచెమైనా తగ్గాను, బలం తగ్గిందని నాకు అనిపిస్తే మానసికంగా వెళ్ళి హాయిగా అమ్మవారి ముందు కూర్చుంటా. కూర్చొని ఎంత శక్తివంతురాలి బలం. అంతే అంతే. పార్వతీ పరమేశ్వర్ని ఇద్దరిని అడుగుతాను, మళ్ళీ అక్కడ నాకు ఫెమినిజం లేదు. అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని పోయి అడుగుతా, కూర్చుంటా వాళ్ళ ముందు. నాకు శక్తినివ్వు తల్లి, శక్తినివ్వు తండ్రి, కాపాడు నన్ను, నాకెందుకు ఇక్కడ తోచట్లేదు, నేను చేయమంటావు. అదే సనాతన ధర్మం, అదే ఆధ్యాత్మికత, అదే జీజాబాయి శివాజీకి నేర్పించింది కూడా. సో మనం దేవుడు లేడు, దేవుడు కాదు అనుకొని మనం ఏదో చేయదలుచుకుంటే కనుక అంతే, ఒంటరి పోరాడండి, నేనేం చేయలేను. ఏదో ఒక చోట ఏదో మనకన్నా ఒక అతీతమైన శక్తి మనల్ని కాపాడాలి అని ప్రతి మానవుడు కోరుకుంటాడు. అలాంటి శక్తి మనకు లేదు అని మనం నమ్మము అనుకున్నాడు. దేవుడిని నమ్ముకోవడం అంటే ఊరికే టెంకాయ కొట్టి ఈరోజు నాకు ఆఫీస్లో ఉద్యోగం రావాలి, నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా, ఆమె స్వయం కృషి. నేను అక్కడ అడగను దేవుడిని, నేను ఎలక్షన్స్ విన్ అవ్వాలని దేవుడిని అడగను. మనం చదవనప్పుడు దేవుడు మాత్రం ఎగ్జాక్ట్లీ అవిగా దేవుడిని అడగాల్సింది. నాకు ధర్మంగా, న్యాయంగా, ధైర్యంగా నిలబడే శక్తి నువ్వు. నాకు తెలియని ఆటంకాలు ఏవైనా నాకు వస్తే కనుక వాటి నుంచి భేదించుకొని బయటకి సురక్షితంగా పడే శక్తి నువ్వు. నా ముందు ఏదన్నా మోసము, దుర్మార్గం ఉంటుంటే అది నాకు కనిపించే శక్తి నువ్వు, అది నాకు తెలిసే శక్తి నువ్వు. అంటే మనలో వ్యక్తిత్వం పెరిగే కోరికలు కోరుకోవాలి, కానీ డీల్ కట్టింగ్ కోరికలు కోరుకుంటే మరి వాళ్ళ పద్ధతి అంతే, నేనేం చేయలేను. కానీ మీరు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే మేడం, ఇప్పుడు సృష్టిని సృష్టించింది ఒక ఆడది, అమ్మవారు కదా. అంత శక్తి ఉన్న మహిళ ఎందుకు ఈ రోజు ధైర్యం కోల్పోతున్నావు? కోల్పోవద్దు, నీలో ఇంత శక్తి ఉంది, మళ్ళీ ఆమెనే కొలువు అని చెప్తున్నట్టుగా ఉంది. అంతే అంతే నిజంగా. కానీ ఈ రోజు మీ మనసులో మాట మా కోసం ఏమన్నా బయటకు వస్తుందేమని ఈ ప్రశ్న అడుగుతున్నాను మేడం. మీరు మసీదు మీద ధైర్యంగా విల్లును వెక్కు పెట్టినప్పుడు నేను మసీదు మీద పెట్టలే. ఒక నిమిషం, అదే టాపిక్ బయటకు వచ్చింది, అలాగే బయటకు వచ్చింది మేడం. బయటికి రావడానికి ఏమన్నారంటే అంత ధైర్యంగా మాధవీలత గారు బాణం ఎక్కువ పెట్టారు అన్నారు, కానీ ధైర్యాన్ని చూశారు అందరు, కానీ నేను మాత్రం ఒక తపనం చూసా, నాకు అనిపించింది. లేదు, అది అందరూ తప్పే. నేను మసీదు మీద ఫస్ట్ విల్లు ఎత్తి పెట్టలేదు. ఎందుకు పెట్టాలి ఒక మసీదు మీద చెప్పండి మీరు? ఎందుకు మనకి ఒక్క నిమిషం తల్లి, మనకి దేవాలయం ఎంత ముఖ్యమో వాళ్ళకి మసీదు ఎంత ముఖ్యం. అలా ఎందుకు వెళ్ళింది అసలు వార్త? వెళ్ళడానికి ఏముందమ్మా, స్వార్థపరులు ఉన్న ప్రపంచంలో ఏది ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, వాడికి బుద్ధి లేదు రాయడానికి. అసలు ఎలా అంటే ఒక రేంజ్ లో దూసుకెళ్ళిపోయింది వార్త మసీదు మీద. ఎవరు ఎట్లనే రాసుకొని అమ్మా, నా అంతరాత్మకు తెలుసు నేను తప్పు చెయ్యను, నేను తప్పు చెయ్యలేదు. ఇంకో మాట చెప్తా, ఇప్పుడు నేను ఇలా నిలబడ్డాను, నేను భారతదేశంలో ఉన్నాను,
నువ్వు మూతి ముక్కు చుట్టూరంతా నీకు 4 మస్జిద్దులు ఉన్నాయి అనుకో, నాకేం తెలుస్తుంది? నేను గాల్లో ఇసురుకున్నారు రాంబాణము, శ్రీరామనవమి, ఆ దేశము గాల్లో వదిలాను, మంచి జరగాలని కోరుకున్నాను. నువ్వు తీసుకొచ్చిందని తిప్పుడు మసీద్ మీద వేసుకుంటానంటే అది లేని బాణాన్ని, ఉన్న బాణం అన్నా అనుకోవచ్చు, పైగా లేని బాణాన్ని. నీ కర్మ. నువ్వు కుంచిత బుద్ధి ఉన్నవాళ్ళవు, వింతే ఆలోచించగలవు. అలా రాసిన ప్రతి ఒక్కడి బుర్ర ఇంతే ఉంది. అది హిందువా ముస్లింతో సంబంధం లేదు నాకు. అంతమందికి రంజాన్ టైంలో వెళ్ళి వాళ్ళ జులూస్లో ఈ చేత్తో అన్నం వడ్డించిందాన్ని నేను. మొహరంలో ఈ చేత్తో రోజ్ మిల్క్ పంచాను నేను అందరికి. నాకేం ఇంట్రెస్ట్ అమ్మా? ముస్లిం ఆడవాళ్ళకి మన వాళ్ళకన్నా ఎక్కువ సేవలు చేశాను నేను. సో ఇది వ్యక్తులు వాళ్ళ మనస్తత్వాలకు సంబంధించినవి. మరిగే ఇవి మరుగుతూనే ఉంటాయి తల్లి. అలాని వెళ్ళే గజరాజు పట్టించుకుంటాడా? నేను ఎవరెవరికి సింహస్వప్నమో వాళ్ళకి నేను సింహస్వప్నం అవుతాను. నేను చేసేది నా ధర్మబద్ధంగా, నా అంతరాత్మ సాక్షిగా చేస్తాను. అందుకే మరుసటి రోజు నేను నా ఇన్స్టాగ్రామ్ లో సారీ పోస్ట్ చేశాను. ఎందుకు సారీ పోస్ట్ చేశాను? నేను చేసింది తప్పు కాదు. ఇఫ్ యు గో బ్యాక్ టు మై ఇన్స్టాగ్రామ్ మళ్ళీ ఉంటుంది, నేను తప్పు చేయలేదు. కానీ స్వార్థపరులు కొంతమంది దీన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఆ తప్పు ప్రచారము అమాయకులైన వాళ్ళకి మనసును నొప్పిస్తుంది. కాబట్టి ఒక అమాయకురాలు కనుక మనసు నొప్పి పెడితే ఆ నొప్పి పెట్టిన అమాయకులకు నేను సారీ చెప్తున్నాను. ఎందుకు? తప్పు చేసినందుకు కాదు. ఎవడి కారణమైన నువ్వు బాధపడ్డావు కదా, ఒక స్వార్థపరుడు వల్లైనా నువ్వు బాధ పెట్టావు కదా, వాడి బుర్రలేదు, వాడి వెదవ. నేను నీకు సారీ చెప్తా తప్ప ఏ మతము మీద నాకు ఎటువంటి ఆలోచన లేదు. కానీ నువ్వు నా వరకు, నా మతం వరకు వస్తే మాత్రం ఊరుకో. అది 100%. అలా ఎవరు రావడానికి కూడా ధైర్యం చేయరు. ఏమమ్మా వాళ్ళకి ఎందుకు భయమో నాకు తెలీదు. ధైర్యం చేయరు. ఎందుకు భయం అని కాదు మేడం, ఇక్కడ ఒక సనాతన ధర్మం కనిపిస్తుంది. మీ దాకా వచ్చి నిలదీయాలి అన్నా కానీ ఆ సనాతన ధర్మం గుర్తు వాళ్ళని మన ధర్మం మీదకు వచ్చే వాళ్ళని నిలదీయడానికి ధైర్యం ఎందుకు కావాలో నాకు తెలియట్లేదు. ధైర్యం కన్నా ఆత్మసాక్షి కావాలి. నేను గుడికి వెళ్తాను, పూజ చేస్తాను, ఆ రాముడిని ఎవడో తిడుతున్నాడు, నేను ఎందుకు పోవాలి ఇంకా గుడికి? వేస్ట్ నా బతుక్కి. ఆ రాముడిని ఇంకా పూజించడం ఎందుకు? రాముడిని తిట్టేవాడిని నేనేం అనకపోవడం ఎందుకు? కానీ ఒక విషయం మేడం, లాస్ట్ టైం మీరు పోటీ చేసినప్పుడు అప్పుడు ఎన్నుకోవలేదు, కానీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మాధవీలత గారు పోటీలో నిలబడబోతున్నారా? నాకెలా తెలుస్తుందో మీద నా ఇష్టమా? ఎందుకంటే టికెట్ బీజేపీ వాళ్ళు ఇవ్వాలమ్మా, నాది నీ ముందు ప్రశ్న కూడా వేస్టే. అది తెలీదు. ఎందుకంటే టికెట్ ఇస్తారో లేదో తెలీదు, నాకు టికెట్ వస్తుందో లేదో తెలీదు. నాకు తెలియదు దాని గురించి నేను నిర్జల ఓవైసీకి ఆపోజిట్ గా నిలబడే అంత ధైర్యం మాధవీలత గారు చేశారు. అందుకని మళ్ళీ ధైర్యం ఏంటమ్మా? మళ్ళీ ఇలా మాట్లాడతా పెద్ద అలాగే ఉంది సమాజంలో. వాళ్ళేమన్నా అనుకోని నా ఉద్దేశంలో నాకు ధైర్యం అక్కర్లేదు. వాస్తవం చెప్పాలంటే అదే వాడి పిచ్చితనం. అది నేను వాడి భయపడేది ఎవరికైనా ఫర్ దట్ మ్యాటర్. నేననేది ఒకటే, నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో నేను నిలబడతానంటే నిర్ణయం నాది కాదు, నిర్ణయం అధిష్టానాన్ని. వాళ్ళకి నేను నిలబడాలి, ఎక్కడ నిలబడాలి, ఏ సీట్లో నన్ను నిలబెట్టించాలి అనేది వాళ్ళ నిర్ణయం. అది నా హక్కు కాదది. కాబట్టి నాకు సీట్ ఇచ్చినా, నాకు సీట్ ఇవ్వకపోయినా, ఇలా ఇస్తే పనిచేస్తాను, ఇవ్వలేదు అది కూడా ఓకే. నాకు నా అల్టిమేట్ గోల్ ఏంటి? హిందూ ధర్మం, సనాతన ధర్మం సంరక్షించబడాలి. బీదవాళ్ళు, బలహీన వర్గాలు, ముస్లింలైనా, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, సిక్కులైనా, ఎవరైనా కూడా, జైన్స్ అయినా, ఎవరైనా బలహీనంగా బడుగు వర్గంగా ఉంటే, ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఓబీసీలైనా, ఎవరైనా, స్త్రీలైనా, పిల్లలైనా, వయోవృద్ధులైనా, వాళ్ళకి కష్టం రాకూడదు, వాళ్ళ అభివృద్ధి చెందాలి, వాళ్ళకి సరిసమానమైన హక్కులు ఉన్నాయి అంతే. భారత భూమి మీద భారత మాతకు నిజంగా ధర్మబద్ధంగా ఉండే సిటిజన్స్, పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను వాళ్ళు అనుభవించాలి. కాబట్టి ఆ మార్గంలో అన్యాయం జరిగితే మాధవీలత ఎప్పుడు తన వాయిస్ రేస్ చేస్తుంది. మహిళల దినోత్సవం సందర్భంగా మాధవీలత గారు అంటే ప్రజల కోసం
ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అది రేపు మీరు విరించి హాస్పిటల్స్ కి రండి. Okay. వారి ఆధ్వర్యంలో వాళ్ళతో సహాయ సహకారంతో చాలా పెద్ద అనౌన్స్మెంట్ రేపు నేను చెయ్యబోతున్నాను. చాలా పెద్దది. మీరు రేపు రండి, మళ్ళీ మీరు తెలుసుకుంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక వైద్యం పరంగా కావచ్చు, ఒక సహాయం పరంగా కావచ్చు, చాలా వరకు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మాధవీలత గారు ముందున్నారు ఈ విషయంలో. పేదలకు ఆదుకోవడం పట్ల నుంచి సేవా గుణం కలిగి కూడా. అందుకు రేపు కూడా చేస్తున్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందులో ముందుంటారని కూడా తెలుసు. కేవలం ఏంటంటే రేపు అనే రోజున ఎందుకంటే అంత అంతర్జాతీయ మహిళా ఉత్సవం దినోత్సవం అంత పేరు పెట్టినప్పుడు ఆ రోజు సంవత్సరంలో ఒక్క రోజు ఏదో ఒకటి మహిళల పట్ల ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీ కింద పెట్టుకోవాలి అని రేపుతో నాంది పలుకుతున్నాను. రేపటితో ప్రధానమంత్రి మోదీ గారి మాతృశక్తి అభియాన్ అంటే లలితా సహస్రనామంతో సహా శ్రీమాత శ్రీ మహారాజ్ని అమ్మ రూపమే ఫస్ట్ వస్తుంది కాబట్టి చాలా సంతోషం. ఇది వరకు అలాగే లాస్ట్ ఇయర్ నేను 1008 ఫ్రీ నార్మల్ డెలివరీస్ డిక్లేర్ చేశాను. సూపర్ సూపర్. ఈ సంవత్సరం అలా ఇంకో గొప్ప నిర్ణయం తీసుకోబోతున్నాను. సో ఈసారి నుంచి నేను ప్రతి మహిళా దినోత్సవం రోజు దాన్ని డిసైడ్ చేద్దాం ఆ రోజుకని ఒక నిర్ణయం తీసుకున్నాను. ముందుగా మీరే మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తే బాగుంటుంది. తప్పకుండా. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అద్భుతమైన శక్తులను జన్మనిచ్చిన మాతృమూర్తులందరూ చరిత్రలోనూ కాలం చేసిన వాళ్ళకి, ఈరోజు ఉన్న వాళ్ళకి, రాబోయే తరానికి కాబోయే మహానుభావులను మళ్ళీ పునర్జన్మ ఇచ్చే శక్తి ఉన్న స్త్రీలందరికీ కూడా నేను చేతులెత్తి జోడించి నా అభివందనలు తెలుపుకుంటున్నాను. అదే కాకుండా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు పురుషులందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంతటి మాతృమూర్తులే లేకపోతే మీరు లేరు కాబట్టి మీరు బెనిఫిషియరీస్ అయ్యారు నాయన. సో బెనిఫిషియరీస్కి కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీలాంటి చక్కటి పురుషులను జన్మనిచ్చే స్త్రీలు మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండాలి. మానసికంగా ఆరోగ్యవంతంగా ఉన్న స్త్రీ ఆరోగ్యవంతమైన పురుషుణ్ణి జన్మనిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అటువంటి ఆరోగ్యవంతమైన పురుషుడు విద్యావంతురాలైన తల్లి ఒడిలో పెరిగితే విద్యావేత్త అవుతాడు. అలాంటి విద్యావేత్త ధైర్యవంతురాలు సనాతన ధర్మాన్ని పాటించే తల్లి ఆధ్వర్యంలో చెయ్యి పట్టుకొని యువకుడైతే వాడు తన జీవితాన్నే కాకుండా తన కుటుంబాన్నే కాకుండా దేశాన్ని కూడా ఉద్ధరిస్తాడు. మనకు అర్థమయ్యే రెండు ఉదాహరణలు. ఒకటి ఛత్రపతి శివాజీ మహారాజ్, 2 మోదీ గారు. కాబట్టి ఒక హీరాబేన్ లాంటి మహాతల్లి అవ్వాలన్నా, ఒక జీజాబాయి లాంటి మహాతల్లి అవ్వాలన్నా కూడా అటువంటి తల్లులను మనం తయారు చేసుకోవాలి అని అంటే వాళ్ళకి మానసిక ప్రశాంతత అంటే మెంటల్ హెల్త్, మెంటల్ పీస్, ఆర్థిక స్వేచ్ఛ, స్వాతంత్రం అంటే ఎకనామికల్ ఫ్రీడమ్, అపర విద్యావేత్తలను అంటే వాళ్ళని హై ఎడ్యుకేషనలిస్ట్. సో ఒక స్త్రీని, అటువంటి స్త్రీ నాస్తికత్వాన్ని తీసుకోకుండా సనాతన ధర్మాన్ని, ఆస్తికత్వాన్ని అంటే దేవుణ్ణి నమ్మడము, పూజ పునస్కారము, శాస్త్రీయత, సంస్కారము, సనాతన ధర్మము, భారతీయత్వాన్ని కనుక అటువంటి స్త్రీ తనకు తాను ఇవ్వగలిగి, అటువంటి స్త్రీని పురుషుడు స్వేచ్ఛ, స్వాతంత్రం, విద్య, ఆర్థిక శక్తి కనుక అటువంటి స్త్రీని ఇవ్వగలిగితే అలాంటి స్త్రీ అపర వీరవంతులను జన్మనిస్తుంది. అప్పుడు నిజమైన సనాతన భారతదేశం మళ్ళీ పునః ప్రారంభం అవుతుంది. ఇంతకన్నా నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదా, మరి ఎందుకంటే మహిళలు అంటే శక్తివంతులు, వాళ్ళ శక్తిని వాళ్ళు గుర్తించుకోవట్లేదు కాబట్టి ఫస్ట్ మహిళలందరూ ఐక్యమత్యంతో ఉండాలి. చుట్టూ ఉన్న పరిస్థితులను పట్టి కూడా మగవాళ్ళు ఒక మృగాలుగా మారే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళను కూడా మంచితనంగా మార్చుకునేది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంది అని ఈరోజు మాధవీలత గారు మంచి మెసేజ్ ఇచ్చారు. అంతేకాదు మరి పురుషులకే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ట్రెండ్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎందుకు చెప్పారో కూడా మీరు ఇంటర్వ్యూ చూస్తే అర్థమైపోద్ది. మరి హిట్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ రోజు మాధవీలత గారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.